ఫోన్లో మాట్లాడొద్దన్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చా. అవును, బ్రేక్ఫాస్ట్ అయిందా? ఏం మాట్లాడవేంటి మను? నీతో మాట్లాడాలనే కదా ఈ ఫ్లాట్కి వచ్చింది. నువ్వు నాతో మాట్లాడలేదంటే సూసైడ్ నోట్ రాసి ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. అర్థమైందిగా? ఈవినింగ్ కలుద్దాం. మొహాలా పెట్టి మూడ్ ఆఫ్ చేసాడు. వాచ్మ్యాన్, పైన 104 ఫ్లాట్లో ఉన్న వాళ్ళు రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. హలో, గుడ్ మార్నింగ్ మను. ఏంటి ఇంకా లేవలేదా? త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి బాల్కనీలోకి వచ్చే, సరేనా? మనో, అంతా అయిపోయిందిరా. ఏమైందిరా? నాకు బతకాలని అనిపించడం లేదురా. ఎరా మైండ్, మీ నాన్న చెప్పిన విషయం నాకు చెప్పావు, కానీ నువ్వు చేసేదేంట్రా? అది కాదురా. ఏది కాదురా? ఫ్లాట్ కాల్ చేసినంత మాత్రాన నిన్ను కాదని పోయినట్లా? తన మ్యాటరే కాదురా, ఆ చాటింగ్ది కూడా అదే ఫ్లాట్లో దిగింది. దిగితే తన్ని లవ్ చేయకపోతే చేస్తానని టార్చర్ పెడుతుందిరా. దాని విషయం నాకు వదిలే. నేను ఇప్పుడే వస్తున్నా, నీ జోలికి ఎవ్వరు వచ్చినా చంపేస్తా. అదేనా? దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తారా? వాడికి ఇష్టం లేదని చెప్తున్నా, డిస్టర్బ్ చేయడం ఎందుకండి? తిన్న దరక్క ప్రేమిస్తున్నానని కదా మీ ఫీలింగ్? వెంటబడి ప్రేమించమని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదో మంచోడు కదా అని ఇష్టపడ్డా. అయినా ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అర్చన వాళ్ళ ఫ్యామిలీ చాలా డేంజరస్. అది మీకెలా తెలుసు? తంది మా పక్కూరే కాబట్టి. అయితే కొంచెం అడ్రస్ చెప్తారా? యాక్చువల్లీ వాళ్ళని కన్విన్స్ కూడా చేయగలను, కానీ నాకు అవసరం లేదు. అయినా నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను. నిజంగానండి, మీకు ఏ హెల్ప్ కావాలో చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఏం చెప్పినా చేస్తారా? ఏం చెప్పినా చేస్తాను. చెప్పండి ఏం చేయాలో. తను మా అక్క మాలతి. పెళ్లి చేసుకోగలరా? చెల్లెని లవ్ చేసి అక్కని పెళ్లి చేసుకోవడం ఏందన్నా? నీ నిర్ణయం మాకేం నచ్చల. నా నిర్ణయం మనో కోసం. ఒరే మనో, ఇక నుండి తన నీ జోలికి రాదు. అంతేకాదు, అర్చన గురించి కూడా తెలిసింది. నిజంగానా? ఎక్కడ్రా తను? ఏంట్రా చెప్పకపోతే ఒప్పుకోవా? రే చెప్పరా వెంకీ. అదంతా నీకెందుకురా? మిమ్మల్ని ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. అరే అది కాదురా. నువ్వేం చెప్పకు. ఎప్పట్లాగే నీ పని నువ్వు చేసుకో. నా మాట మీద నీకు నమ్మకం ఉందిగా? మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. ఇది ఫిక్స్ అయిపో. ఎవరు కావాలి? మాలతి. మాలతి గారు అని పిలిస్తే పద్ధతిగా ఉంటుందేమో. సరే, మాలతి గారే. ఎక్కడున్నారు? ఇది పద్ధతిగా ఉంది, దయచేయండి.